పంచ ప్రాణాలు నిలిపేందుకు తల్లి పోరాటం అంటూ శనివారం ఈనాడులో ప్రచురితమైన కథనానికి కడప జిల్లా యంత్రాంగం స్పందించింది. మైదుకూరు పట్టణం విజయనగర్ కాలనీకి చెందిన సుమలత అలియాస్ ఓబులమ్మ దీనగాథను తెలుసుకున్న జిల్లా అధికారులు ఆమెను పరామర్శించారు. కలెక్టర్ ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రమాదేవి, బాలల పరిరక్షణ జిల్లా అధికారి సుభాష్, సిడిపిఓ శ్రీదేవి, మైదుకూరు ఏఎస్ఐ సివి రమణ సుమలతను కలిసి ఆమె సమస్యలు తెలుసుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్ మెట్రో స్టేషన్ పక్కన బస్టాప్లో పిల్లలతో ఉంటున్న సుమలత హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి విజయనగర్ కాలనీ చేరుకుంది. తిప్పిరెడ్డిపల్లెకు చెందిన సుమలతను కమలాపురంలోని బీడీ కాలనీకి చెందిన చిట్టిబాబుతో 2008లో వివాహమైంది. భర్త చిత్రహింసలు పెట్టి ఇంటి నుంచి గెంటి వేశారని, పిల్లల ఆలనా పాలనా బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చిందని బాధితురాలు తెలిపారు. నివాస గృహం, ఉపాధి కల్పిస్తే తన పిల్లలను చూసుకుంటూ జీవనం సాగిస్తానని అధికారులకు వివరించారు. కలెక్టర్ ఆదేశాలతో న్యాయం చేస్తామని, భర్తతో ఉన్న ఇబ్బందులను తెలుసుకుని సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు ఆమెకు భరోసా ఇచ్చారు. పేపర్ న్యూస్ వచ్చిందండి. ఇట్లా ఒక అమ్మాయి బెగ్గింగ్ చేస్తూ హైదరాబాద్లో ఉంది అనేసి వచ్చింది. ఉదయం నుంచి మేము పర్సూట్ చేస్తూనే ఉన్నాము ఆమె కోసము. ఇప్పుడు సాయంకాలం 5:30-6 ప్రాంతంలో ఆమె ట్రేస్ అవుట్ అయింది. తర్వాత వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఈ లోపలే కలెక్టర్ గారు మాకు మళ్ళీ కలెక్టర్ గారికి చెప్పిన తర్వాత మీరు వెంటనే వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఏమి విషయాలన్నీ తెలపమన్నారు. ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయికి 6 మంది పిల్లలు, 5 మంది అమ్మాయిలు, ఒక అబ్బాయి అనమాట. పెద్ద అమ్మాయి వాళ్ళ హస్బెండ్ దగ్గరే ఉంది. తర్వాత మిగిలిన వాళ్ళ 5 మంది అమ్మాయి దగ్గర ఉన్నారు. వీళ్ళల్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు, 5 years 3 years. వీళ్ళిద్దరిని కూడా మేము శిశుగృహాలు పెట్టుకోవడానికి మేము వాళ్ళకు చెప్పడం జరిగింది. అలాగే పెద్ద పిల్లలు 2 7th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నారు. ఈ పిల్లలు 2 కూడా మనం కేజీబీలో చేర్పించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత పిల్లలు మాత్రం అమ్మాయి ఇష్టపడితే శిశుగృహాలు పెట్టుకుంటాము. ఒక చిన్న అమ్మాయి మాత్రం చిన్న 6 months ఆ అమ్మాయితోనే ఉంటుంది. అలాగే తనకి ఇల్లు లేదు అని కూడా ఆమె చెప్పడం జరిగింది. తర్వాత ఇల్లు తప్పకుండా మీకు ఇస్తామమ్మా అనేసి సారు హామీ ఇవ్వడం జరిగింది. భర్త కారణంగా నాకు ఇక్కడెక్కడ ఉపాధి లేదు, ఎక్కడ పని లేదు సార్. 10th వరకు చదువుకొని పాస్ అయినా. కాకపోతే నాకు 5 మంది పిల్లలు, ఒక అమ్మాయి ఒక బాబు. ఇప్పుడు చిన్న పాప పుట్టింది. ఇప్పుడు గుడిపోయి 3 నెలలు అయింది. అక్కడే ఉన్నాము. కాకపోతే నువ్వు ఇక్కడ ఉండొద్దు, పిల్లలందరినీ సాకపడుతుందని పిల్లలందరినీ నాకు 5 మంది నాకు అప్పచెప్పి ఒక పాపను తీసుకొని అతని దగ్గర పెట్టుకున్నాడు. అందుకని నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినా సార్. అక్కడ నా ఒక 8 నెలల అగసార్లు పడినా సార్. పిల్లల కోసం ఆకలికి అడుకునే సార్. నాకు అడుకునే ఇబ్బంది లేదు. మాదాపూర్లో ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నాను సార్. అక్కడ బట్టల షాప్లో పని చేస్తాను. వాళ్ళు నా బాసు లేక నన్ను జాబ్లో పెట్టుకున్నాను. కలెక్టర్ సార్ ఏమన్నారంటే, ఆ అమ్మాయికి ఏదైనా ఉపాధి కల్పించండి జాబ్ పరంగా, ఇల్లు లేదంటుంది కదా, ఏదైనా గృహం కూడా ఇప్పిమని సారు చెప్పినాడు. ముఖ్యంగా అయితే నాకు ఇల్లు మాత్రం కావాలి.